నమాజ్ చదవకపోతే నరకానికి వెళ్తారా అంటే చూడండి, నమాజ్ అనేది ముస్లింల పైన విధిగా చేయడం జరిగింది. ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నమాజ్ ఫర్జ్ అని తెలిసి, విధి అని తెలిసి కూడా దాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ఇది భారీ పాపం. ఖురాన్ మరియు హదీస్లలో నమాజ్ వదిలేసే వారికి శిక్ష ఉంటుందని హెచ్చరికలు ఉన్నాయి. చూడండి, కావాలని నమాజ్ని వదిలేయడం ఇది చాలా పెద్ద పాపం. మీ పరిస్థితి ఎలా ఉన్నా, మీకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా మీరు నమాజ్ చేయాలి. ఇది ఎవరి ఆజ్ఞ? అల్లాహ్ యొక్క ఆజ్ఞ. మీరు అనుకోవచ్చు, ఆరోగ్యం బాగాలేకున్నా నమాజ్ చదవాలా, ఇదేంటి? చూడండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు పుట్టించారు? అల్లాహ్. ఎందుకోసం పుట్టించారు? మీరు తిని తాగి ఎంజాయ్ చేస్తారని కాదు. ఇదొక టెస్ట్, ఇదొక పరీక్ష. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషులని మరియు జిన్నాత్లను అల్లాహ్ యొక్క ఆరాధన కోసం మాత్రమే పుట్టించారు. అర్థమైందా? మరి ఈ టెస్ట్లో మీరు పాస్ అవ్వరా? మీకు స్వర్గం కావాలంటే అల్లాహ్ చెప్పిన విధంగా జీవితం గడపాలి. అల్లాహ్కు ఆరాధన చేసేవాళ్ళు తక్కువై కాదు, ఆకాశం నిండా పడి ఉన్నారు దేవదూతలు. ఇప్పటి నుండైనా నమాజ్ చదవండి. చూడండి, మీకు ఆరోగ్యం బాగాలేదు, మీరు లేచి నిలబడి నమాజ్ చేయలేకపోతున్నారు, కూర్చొని చదవాలి. కూర్చొని కూడా అవ్వదు అంటే సైగలతో అయినా చేయాలి, పడుకొని చేయాలి. అర్థమైందా? అంతేగాని నమాజ్ని మాత్రం వదలకూడదు. హే గర్ల్స్, మీరు కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతున్నారా? బుర్కాయ నకాబ్ ఎక్కడ తీసుకోవాలి అని? అయితే ఇంకెందుకు ఆలస్యం, www.farahfashion.com ని విజిట్ చేయండి, లేదా కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి.